హలో స్టూడెంట్స్, ఈ వీడియో ఎస్పెషలీ 10th క్లాస్ ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ కోసం చేస్తున్నాను. సో స్టూడెంట్స్, మీకు మామూలు ఇప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది, ఆరదర్స్ క్లారిటీ ఉండదు. అంటే దేని గురించి అంటే ఏ కోర్సులో జాయిన్ అవ్వాలి అన్నది మీకు ఇప్పుడు ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు చెప్పడం ఏంటంటే, స్టూడెంట్స్లో కొంతమంది వరకు యాంబిషన్ అనేది ఉంటుంది. 30% వాళ్ళకు యాంబిషన్ ఉంటుంది. నేను ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలని చెప్పేసి యాంబిషన్ ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే యాంబిషన్ అనేది ఏమీ ఉండదు. ఏదో చదువుతున్నాము, 10th క్లాస్ వరకు వచ్చేసాము, దాని తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అయిపోతాం, ఇలా చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. బట్ నేను ఇప్పుడు ఏమంటానంటే, ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక యాంబిషన్ పెట్టుకోండి. మీరు అవుతారా అవ్వరా అనేది దట్ ఈస్ సెకండరీ మళ్ళీ. బట్ ఫస్ట్ మీకు ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకుంటే ఆటోమేటిక్ దాని తగ్గట్టు మీరు ఏంటంటే ఆ కోర్సులో మీరు జాయిన్ అయ్యేందుకు ఈజీ అయిపోతుంది. అంటే సపోజ్ మీరు ఇంజనీర్ అవ్వాలని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి, ఆర్ ఒక డాక్టర్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వండి, ఆర్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అవ్వండి, అట్లీస్ట్ ఒక లాయర్ అవ్వాలని చెప్పేసి అదైనా డిసైడ్ అవ్వండి. ఇవన్నీ కూడా మనకు దట్ ఈస్ మన సొసైటీలో దట్ ఈస్ మెయిన్ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటాం. సో సపోజ్ మీరు ఇంజనీర్ అవ్వాలని చెప్పి అనుకుంటే మీకు బెస్ట్ ఏంటంటే ఎంపీసీ జాయిన్ అవ్వడం బెస్ట్. రెండవది, మీరు డాక్టర్ అవ్వాలనుకుంటే బైపీసీ తీసుకోవడం బెస్ట్. ఆర్ అదర్వైజ్ చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకుంటే ఎంఈసీ తీసుకోవడం బెస్ట్. లేదు మీరు ఒక లాయర్ అవ్వాలనుకుంటే సిఈసీ తీసుకోవడం బెస్ట్. ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఆ ప్రొఫెషనల్ కోర్స్కి ఈ కోర్సెస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇదే కాకుండా మనం సొసైటీలో వింటుంటాం, లైక్ బ్యాంక్ మేనేజర్ అవ్వాలనో, ఆర్ అదర్వైజ్ ఐఏఎస్ అవ్వాలనో, ఇలాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయడంతో తప్పు లేదు. నెక్స్ట్ ఇదేంటంటే దీన్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని అంటాం. అంటే కోర్సుకి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏం సంబంధం లేదు. మీరు ఏ కోర్సులు జాయిన్ అయినా కూడా బ్యాంకింగ్ కావచ్చు, ఆర్ యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఇవన్నీ కావచ్చు, ఇవి కావచ్చు, ఆర్ అదర్స్ టీచర్గా అవ్వాలనుకోవడం, ఇవంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కిందకు వస్తుంది. అది మీరు ఏ కోర్స్ తీసుకున్నా కూడా దాంట్లో మీరు ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, దాంతో ఇబ్బంది లేదు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకుంటే మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనేది ఈజీగా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్ చూసి వాళ్ళు దాంట్లో వెళ్తున్నారు, మనం కూడా దాంట్లో వెళ్దామని చెప్పేసి అనుకోవడంలో తప్పు లేదు. కానీ మీ ఒక కెపాసిటీ మీకు తెలుస్తుంది. కాబట్టి మీకు మ్యాథ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీకి వెళ్ళండి, లేదంటే బైపీసీకి వెళ్ళండి. లేదు నాకు బైపీసీ ఇంట్రెస్ట్ లేదు అంటే ఎంఈసీ ఉంది, ఆర్ అదర్వైజ్ సిఈసీ ఉంది. ఓకే, సో దీంట్లో ఏదో ఒక కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకుని దాంట్లో వెళ్ళచ్చు. ఓకేనా, సో దీని ప్రకారం మీరు ఫాలో అయితే 100% మీరు రైట్ కోర్స్ అనేది జాయిన్